రోజాని సొంత నియోజకవర్గం నగరిలో ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇప్పుడు రోజా నగర నియోజకవర్గానికి ఎందుకు పోయింది, నగర నియోజకవర్గ ప్రజలు ఎందుకు చెప్పుతో కొట్టాల్సి వచ్చింది, తల ఇప్పుడు ఎక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉంది, రోజా ఇంత నీచమైనటువంటి పనులకు ఎందుకు దిగజారుతోందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రోజా నోటికి అడ్డు అప్పు లేదనేది మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డిని పంచలోడ తీసి కొడతానని ఆ రాజశేఖర రెడ్డి పంచన చేరి, ఆ తర్వాత అతను పైకి పోయి, ఆ తర్వాత అతను కొడుకు పంచన చేరి, అతని దగ్గర చేరి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేటువంటి బతుకు మనందరికీ తెలుసు. లోకేష్ అన్న గురించి కౌసేటువంటి కారుకుత్తలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజాకి నగర నియోజకవర్గ చరిత్ర చూడని విధంగా 45,000 ఓట్ల తేడాతో ఘోరంగా అక్కడ ప్రజలు చెప్పుతో కొట్టి ఓడించారు. అయినా సిగ్గు ఎక్కువ మానం మర్యాద అనేది పట్ల తిరుపతి వెంకటేశ్వర స్వామి టికెట్లు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యం కూడా మనందరికీ తెలుసు. ఆ దర్శనాలతో కోట్లాది రూపాయల అక్రమ సంపాదన చేసింది. సరే, ఇప్పుడు అవన్నీ సబ్జెక్ట్ కాదు. నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 932 కోట్ల రూపాయలు అని చెప్పి ఒక సంస్థ చెప్పడం జరిగింది. ఓకే, అది వాస్తవం కూడా. అయితే వెంటనే రోజా పొలోమంటూ బయటకు వచ్చేసింది. 2 ఎకరాలోడు ఇప్పుడు 1000 కోట్లు సంపాదించేశాడు, ఎలా సంపాదించాడు, దీని మీద ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి, అవినీతి చేశాడు, అవినీతి సంపాదన అంటూ ఏం సిగ్గులేనటువంటి రోజా, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నేను ఒకే ఒక్క మాట సూటిగా స్పష్టంగా ఈ వీడియోలో నేను అడుగుతా, దానికి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు కనుక సరైనటువంటి సమాధానం చెబితే, నువ్వు చెప్పింది కనుక నిజమైతే రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తానని నీకు సవాల్ చేస్తా ఉన్నా. సిగ్గుమాలినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. 2 ఎకరాలు ఎప్పుడు ఉన్నాయి? నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉందా? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? సరే, ఉందనుకుందాం. అది ఇప్పుడు నువ్వు చెప్పేది 1978లో. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 46 సంవత్సరాలు అయిపోయింది కూచా. మరి 46 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన ఎన్టీ రామారావు గారి కుమార్తెను ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఆ రకంగా ఆయన ఆర్థికంగా బలపడి ఉంటారు. ఆ తర్వాత హెరిటేజ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి దాదాపు 35 సంవత్సరాలుగా ఆ కంపెనీని తన కుటుంబం మొత్తం అంచెలంచెలుగా విస్తరించుతూ వెళ్ళటం జరిగింది. మీ మహామేత కొడుకున్నాడు చూడు, ఆడు అంటే నేను అనేది ఏంటంటే, ధీరుభాయ్ అంబానీ కూడా ఒకప్పుడు పేదవాడి పెట్రోల్ బంకులో పనిచేశాడు. కానీ 45 సంవత్సరాల కాలంలో ఆయన 1000 కోట్ల, లక్షల కోట్ల సంపాదనకు వచ్చాడు. అంటే వ్యాపారం చేసి సంపాదించడం వేరు, దోపిడీ వేరు పూజ. మేమంటోది జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసి సంపాదిస్తే మాకు కూడా ఓకే. కానీ 2004 నాటికి అప్పుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబం 2009 నాటికి 5 సంవత్సరాల కాలంలో 65 కొత్త కంపెనీలు పెట్టారు రోజా. అధికారికంగా నేను చెప్తున్నా, డేటాతో నేను చెప్తున్నా, సబ్జెక్ట్తో నేను చెప్తున్నా, పాయింట్స్తో నేను చెప్తున్నా. నీకు దమ్ముంటే రా, డిబేట్కి రా, ఎక్కడికి వస్తావు నువ్వు? 65 కంపెనీలు, కొత్త కంపెనీలు ఎంత టైంలో? కేవలం 5 సంవత్సరాల సమయంలో, అది కూడా తన తండ్రి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇవి పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు. అంటే ఎవరైతే అతని దగ్గర పెట్టుబడి పెడతారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి దోచిపెడితే దానికి దీనికి ఏం లింక్ పెడతారు? సిగ్గులేనటువంటి రోజా. హెరిటేజ్ ఎప్పుడు పెట్టారో తెలుసా? 1990-92 మధ్యలో. అంటే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, కేవలం శాసనసభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తను హెరిటేజ్ అనేటువంటి కంపెనీ పెట్టుకోవడం జరిగింది. అది దాదాపు 35 సంవత్సరాల ప్రయాణంలో ఇప్పుడు నువ్వు అనేటువంటి 900 కోట్లు, 1000 కోట్లలోనో దాదాపు 90% విలువ ఆ హెరిటేజ్ కంపెనీదే తప్ప వేరే వ్యాపారాలు చేసి వేరే అక్రమ సంపాదన ద్వారా వచ్చినటువంటి సంపాదనలు కాదు. సాండూరు పవర్ ప్రాజెక్ట్ ఏంది, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏంది, సాక్షి పేపర్ ఏంది, సాక్షి టీవీ ఏంది, భారతీయ సిమెంట్ ఏంది, ఈ రకంగా ఇంత దోపిడీ కళ్ళెదురుగా జగన్మోహన్ రెడ్డి చేసింది కనిపిస్తూ ఉంటే సిగ్గు లేకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి, అంటే ఆయనకు ఉన్నటువంటి సత్తా కానీ, ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలు కానీ, క్రమశిక్షణ కానీ, ఆయన పనిచేసేటువంటి విధానం కానీ 46 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తన ఆర్థిక స్థితి మెరుగుపడదా? అంటే జగన్మోహన్ రెడ్డి లాగా కేవలం 5 సంవత్సరాల్లో నువ్వు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఈ 6 నెలల్లో పెరిగిందా? లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 95 నుంచి 2004 మధ్యలో మారిద్దా? అంటే ఈ సంపాదన అంతా వచ్చిందా? లేదంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిందా? లేదా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 83 నుంచి 89 వరకు ఏమన్నా పెరిగిందా? కాదు కదా. ఆయన
హెరిటేజ్ అనేటువంటి కంపెనీ పెట్టుకుని అది అంచెలంచెలుగా దానికోసం వాళ్ళ కుటుంబం అంతా కష్టపడితే ఈరోజు కూడా భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు ఆ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఆ కంపెనీ గ్రోత్ అవుతా ఉంది. అంతేకాని ఆయాచితంగా తన అనుయాయులకు దోచిపెట్టి ఇండస్ట్రియలిస్టులకు దోచిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి చరిత్ర కాదు రోజా. కారు కూతలు మానుకో. ప్రజలు మీరు చేసేటువంటి కారు కూతలను రిజెక్ట్ చేసి మీ నికృష్ట పరిపాలన మీద ప్రజలు చెప్పుతో కొట్టిన తర్వాత చరిత్ర చూడని విధంగా 11 సీట్లతో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా మీ నాయకుడిని ఇంటికి పంపించిన తర్వాత మీలో ఇంకా మార్పు రాలేదంటే మీరు ఇంకా సైకో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తూ ఉన్నారు. మీ కారు కూతలు మానుకోండి. మీరు ఏదన్నా మాట్లాడితే ఆధారాలతో ఇప్పుడు నేను మాట్లాడేది చూడు. 2004 నుంచి 2009 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకో 65 కంపెనీలు పెట్టాడు అని చెప్పా. ఆ తర్వాత అతనిలో వ్యాపారవేత్త ఏమైపోయాడు? ఈ రకంగా విధానపరమైనటువంటి విమర్శలు చేయండి మీకు దమ్ముంటే. రోజాని సొంత నియోజకవర్గం నగరిలో ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇప్పుడు రోజా నగర నియోజకవర్గానికి ఎందుకు పోయింది? నగర నియోజకవర్గ ప్రజలు ఎందుకు చెప్పుతో కొట్టాల్సి వచ్చింది? తల ఇప్పుడు ఎక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉంది? రోజా ఇంత నీచమైనటువంటి పనులకు ఎందుకు దిగజారుతోందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రోజా నోటికి అడ్డు ఆపు లేదనేది మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డిని పంచలోడ తీసి కొడతానని ఆ రాజశేఖర రెడ్డి పంచన చేరి ఆ తర్వాత అతను పైకి పోయి ఆ తర్వాత అతను కొడుకు పంచన చేరి అతని దగ్గర చేరి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేటువంటి బతుకు మనందరికీ తెలుసు. లోకేష్ అన్న గురించి కౌసేటువంటి కారుకొత్తలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజాకి నగర నియోజకవర్గ చరిత్ర చూడని విధంగా 45,000 ఓట్ల తేడాతో ఘోరంగా అక్కడ ప్రజలు చెప్పుతో కొట్టి ఓడించారు. అయినా సిగ్గు ఎగ్గు మానం మర్యాద అనేది పట్ల తిరుపతి వెంకటేశ్వర స్వామి టికెట్లు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యం కూడా మనందరికీ తెలుసు. ఆ దర్శనాలతో కోట్లాది రూపాయల అక్రమ సంపాదన చేసింది. సరే, ఇప్పుడు అవన్నీ సబ్జెక్ట్ కాదు. నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 932 కోట్ల రూపాయలు అని చెప్పి ఒక సంస్థ చెప్పడం జరిగింది. ఓకే, అది వాస్తవం కూడా. అయితే వెంటనే రోజా పొలోమట్టు బయటకు వచ్చేసింది. 2 ఎకరాలోడు ఇప్పుడు 1000 కోట్లు సంపాదించేశాడు. ఎలా సంపాదించాడు? దీని మీద ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి. అవినీతి చేశాడు, అవినీతి సంపాదన ఇదంట అంటూ ఏం సిగ్గులేనటువంటి రోజా, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నేను ఒకే ఒక్క మాట సూటిగా స్పష్టంగా ఈ వీడియోలో నేను అడుగుతా. దానికి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు కనుక సరైనటువంటి సమాధానం చెబితే, నువ్వు చెప్పింది కనుక నిజమైతే రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తానని నీకు సవాల్ చేస్తా ఉన్నా. సిగ్గుమాలినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. 2 ఎకరాలు ఇప్పుడు ఉన్నాయి. నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉందా? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? సరే, ఉందనుకుందాం. అది ఎప్పుడు నువ్వు చెప్పేది? 1978లో. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 46 సంవత్సరాలు అయిపోయింది. కూచా. మరి 46 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన ఎన్టీ రామారావు గారి కుమార్తెను ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఆ రకంగా ఆయన ఆర్థికంగా బలపడి ఉంటారు. ఆ తర్వాత హెరిటేజ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి దాదాపు 35 సంవత్సరాలుగా ఆ కంపెనీని తన కుటుంబం మొత్తం అంచెలంచెలుగా విస్తరించుతూ వెళ్ళటం జరిగింది.